వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. అలానే రోజు రోజుకు ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రయాణికుల పట్ల, ప్రభుత్వ కార్యకలాపాల పట్ల నిర్లక్ష్యం వహించడంలో దూసుకుపోతున్నాయి మండల జగ్గంపేట ప్రభుత్వ కార్యాలయాలు. ఒకప్పుడు తహసీల్దార్ కార్యాలయం అదేనండి, ఇదేనండి, మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇదే, లేదా పలానా ప్రభుత్వ కార్యాలయాలు ఇవే అని చెప్పుకున్న విధంగా పట్ల డ్రైనేజీ, ట్రాఫిక్, పరిశుభ్రత పట్ల నిత్యం సంచరించే ప్రభుత్వ కార్యాలయాలు గాలికి వదిలేస్తున్నాయి. పరిసర ప్రాంతాలు అధ్వానంగా వదిలేస్తూ కేవలం ఉద్యోగ నిర్వహణను కాలక్షేపంగా గడిపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఎటు చూసినా నిర్లక్ష్యం, ఎటు చూసినా పరిశుభ్రత, ఎటు చూసిన అనారోగ్యాలు, ఎటు చూసిన రహదారి ప్రమాదాలు. చిన్నపాటి వర్షం వచ్చినప్పటికీ కనీసం చొక్క నీరు కూడా పోని డ్రైనేజీ వ్యవస్థ. ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. నియోజకవర్గ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంస్థల్ని, అధికారులను ఎలాగో వదిలేస్తే జగ్గంపేట నియోజకవర్గం పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.